ప్రత్యేకంగా అక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు కొంచెం ఆశ్చర్యమైన సభా అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులారా, నేను రెండు మూడు ముచ్చట్లే చెప్తాను. ఎప్పుడైనా ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు మాట్లాడినప్పుడు దాని కొద్దిగంత చరిత్ర మనం తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రము మొదటి రాష్ట్రము 1931లో ఆనాడు కులగణన జరిగిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ వాగ్దానానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మొదటిసారి SEEPC తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, సమాజానికి సంబంధించి, బీసీలకు సంబంధించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉన్నారు వీళ్ళు ఆనాడు కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ ఎప్పుడు కట్టుబడి ఉన్నది. ఫిబ్రవరి 4 గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు, మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము, ఫిబ్రవరి 4 సామాజిక న్యాయ దినం అని చెప్పేసి. ఎందుకంటే బీసీలకు సంబంధించిన బిల్లులే కానీ, వర్గీకరణకు సంబంధించిన బిల్లులే కానీ, అంశాలే కానీ ఆనాడు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది, చర్చకు వచ్చింది. ఈనాడు సర్వే తర్వాత తెలంగాణ బీసీలకు సంబంధించి న్యాయపరంగా సముచితంగా 42% రిజర్వేషన్ వాళ్ళకు గలిపియాలి. ఆ 42%కు సంబంధించి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా బిల్లులు పాస్ చేసి ప్రెసిడెంట్కు పంపించినాం. ఈనాడు ఈ ధర్నా ఎందుకు? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా రావింద్ర గారు ఒక పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబాటుతనాన్ని అంచనా వేయాలంటే ఈ ఎంపిరికల్ డాటా సర్వే అనేది చాలా అవసరము. సర్వే చేసినాము, వారి యొక్క వెనుకబాటుతనం ఏ రకంగా ఉంది, ఏ స్థాయిలో ఉన్నది, దానికి మార్గం ఏంది అంటే ప్రభుత్వ బాధ్యత వహించాలి, వాళ్ళని ఆదుకోవాలి, వారికి అండగా ఉండాలి. 1994లో 69% రిజర్వేషన్ తమిళనాడు ప్రభుత్వము ఆనాడు 9th షెడ్యూల్లో తీసుకొచ్చి ఆ రాష్ట్రము బీసీలను కాపాడుకున్నది, ఎస్సీలను కాపాడుకున్నది, ఎస్టీలను కాపాడుకున్నది. ఈనాడు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అయ్యా మేము 42% రిజర్వేషన్ తీసుకొచ్చినాము, బిల్లు పాస్ చేసినాము, ఆల్రెడీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది. ఈ యొక్క బిల్లులు అన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్లు అన్నీ కలిపి మరి ఏ కోర్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ కాకుండా ఈ రిజర్వేషన్ కాపాడే బాధ్యత రాష్ట్రపతిది, కేంద్ర ప్రభుత్వానిది. మీరు 9వ షెడ్యూల్లో పొందుపరచండి చెప్పి 4 మాసాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈనాడు కేంద్ర ప్రభుత్వము, మోడీ సర్కారు మా ఆవేదన, మా కమిట్మెంటు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రిజర్వేషన్లు కొత్త కాదు, రిజర్వేషన్ సంఖ్య పెంచినాము.
రిజర్వేషన్లు రాజకీయాలు ఉంటాయి, ఓట్లు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, అటు ఓటేస్తాం ఇటు వేస్తాం. కానీ ఒక ప్రభుత్వానికి బాధ్యత ఏంటంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఏ స్థాయిలో ఈ కులాలు ఉన్నాయి దాన్ని గ్రహించి గమనించి అధ్యయనం చేసి ఈరోజు 42% వచ్చినాం కనుక ఇది 42% ఉన్న బిల్లు మిగతా రిజర్వేషన్ సహా పర్టికులర్లీ ప్రత్యేకంగా ఈ 42% బిల్లు అనేది 9th షెడ్యూల్లో పొందుపరచాలనే ఓ డిమాండ్ తోటి గత 4 మాసాలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అర్జీ చేసుకుంటున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరవాలే, మా ఆవేదనను, మా నిబద్ధతను అర్థం చేసుకునే ఉద్దేశంతో ఈ ధర్నా ఈరోజు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ధర్నా యొక్క ఫలితం వస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు.